హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా కొబ్బరి మిఠాయి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే ఇట్లా అయితే చేస్తాను. అసలు ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. చేతికి అసలు అంటుకోదు. మంచిగా పీసెస్గా అయితే మనం కట్ చేసుకున్న పీసెస్గా అయితే వస్తుంది. ముందుగా నేను ఒక కప్పు అంటే ఒక బౌల్ ఉంది కదా, ఆ బౌల్తో 1.5 కప్పు కొబ్బరి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి శనగపప్పు అండ్ 1 కప్పు వచ్చేసి బెల్లం, కొన్ని యాలకులు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక పెద్ద దబరలోనే పెట్టుకున్నాను, స్టీల్ దాంట్లో. నేను 1 కప్పు బెల్లంకి వచ్చేసి నేను 2 కప్పు వాటర్ అయితే వేసాను. ఆ వాటరు బెల్లం బాగా వాటర్ బాగా హీట్ ఎక్కాక బెల్లం అయితే కరిగిపోద్ది. కొన్ని నలకలు అయితే ఉంటాయి కదా బెల్లంలో, అందుకనేసి వడగట్టుకుంటున్నాను. వేరే ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే వడగట్టుకుంటున్నాను. ఇంకా పాకం అనేది మనం మధ్యలో 2-3 సార్లు అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే బాగా ఈ పాకం అనేది మంచిగా ఉండకైతే రావాలి. బాగా ఉండకి వచ్చిన తర్వాత మనం తీసుకున్నటువంటి కొబ్బరి అయితే అంటే ఫస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి కొబ్బరి కూడాను. అదిగోండి పాకం అయితే అలా అయితే వచ్చింది. ఇంకా మనం తీసుకున్నటువంటి కొబ్బరి తురుముకొనే తీసుకోవాలి. తురుముకుంటేనే బాగుంటుంది టేస్టీగా. ఇంకా ఈ కార్తీక మాసంలో అలా మిగిలి ఉన్నది కదా, అందుకే ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నాను. ఒక కొబ్బరి ఫస్ట్ చూసుకుంటే కలుపుకోవాలి. కొబ్బరి అండ్ శనగపప్పు 2 కూడా వేసుకొని కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇంకా నేనైతే 1.5 కప్పు కదా తీసుకున్నది, 1.5 కప్పు కూడా వేసేసుకొని నీకు బాగా కలిపెట్టుకోవాలి. నెక్స్ట్ యాలకులు పొడి వేసుకోవాలి. ఇంకొక అంటే కొంచెం లైట్గా అయితే నెయ్యి వేసుకోవాలి దాంట్లో, అంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది. ఇంక నెయ్యి వేసుకొని అది బాగా దగ్గరికి రావాలన్నమాట. అప్పటి వరకు అలానే సిమ్లోనే ఉంచాలి, హైలో పెట్టకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనం అది అంటే ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో అయితే వేయాలి. ఆ ప్లేట్కి వచ్చేసి నేనైతే నెయ్యి అయితే పూసుకున్నాను. నెయ్యి పూసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్టీ కూడా బాగుంటుంది అనేసి అయితే నెయ్యి అయితే పూసాను. ఇంకా మనం తీసుకున్నటువంటిది బాగా దగ్గరికి వచ్చే వరకు అయితే సిమ్లోనే పెట్టాలి. బాగా దగ్గరకు వచ్చాక ఒక ప్లేట్లో అయితే వేసుకొని సమంగా ప్లేట్ మొత్తానికి అది సరిపడేలా అయితే ప్లేట్ మొత్తానికి సర్దుకోవాలి దాన్ని. ఇంకొక ½ అవర్ అట్లా పక్కన పెట్టేసామంటే మంచిగా అసలు చేతికి కూడా అంటుకోవట్లేదు, అసలు టైట్గా అద్దినా కూడా అంటుకోవట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పీసెస్గా అయితే కట్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఆ పీసెస్ని అయితే అట్లా తీసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ కొబ్బరి మిఠాయి అయితే రెడీ. మేమైతే దీన్ని కొబ్బరి మిఠాయి అని అంటాము. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. చాలామంది కొబ్బరి ఉండల్లా చేసుకుంటారు, ఎలాగో చేసుకుంటారులేండి. నేనైతే ఇలా చేశాను. ఈ వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే మాకు ఇవే చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి ఎవరు తింటున్నారు? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.